మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అతిపెద్ద రాజకీయ పార్టీ బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ పార్టీ. ఈ పార్టీ బంగ్లాదేశ్ను పూర్తి ఇస్లామిక్ దేశంగా మార్చాలని గట్టిగా ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రస్తుతం ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న షరియా చట్టాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉంది ఆ పార్టీ. దీనికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా పార్టీ అడ్డుకుంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరి బంగ్లా భవితవ్యం ఎలా ఉంటుందో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా వరుసగా గత 15 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇక ఆమె గత చరిత్రగానే మిగిలిపోనున్నారు. ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విషయానికొస్తే ఆయన పాకిస్తాన్తో పోరాడి స్వాతంత్రం సంపాదించి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనేది జమాత్ లక్ష్యంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారి అంచనా ప్రకారం బంగ్లాదేశ్ను పూర్తి ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఆలోచనలో ఉంది. హసీనాను గద్దె దించడానికి అన్ని రాజకీయ పార్టీలు, ఉదాహరణకు బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భాగస్వామ్యం కూడా ఉంది. అయితే అధికారం హస్తగతం చేసుకోవడానికి జమాత్ బీఎన్పీని పక్కన పెడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో జమాతే ఇస్లామిక్ స్టూడెంట్ యూనియనా లేదా ఇస్లామిక్ ఛాత్ర శిబిర్ కీలక పాత్ర వహించింది. అదే సమయంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర వహించింది. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు విద్యార్థి సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడం అన్ని ఇస్లామిక్ రాజకీయ పార్టీలే చూస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలి సుమారు నెలపైన దాటిపోయింది. ఇప్పటికీ అక్కడ మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి గట్టి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. అలాగే కీలక స్థానాల్లో ఉన్న హిందూ ప్రొఫెసర్లను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు. అలాగే జాతీయ గీతాన్ని కూడా మార్చాలని చూస్తున్నారు. మొత్తానికి చూస్తే తిరిగి రాతి యుగంలో వెళ్లాలనుకుంటున్నారు మత ఛాందసవాదులు. ఒకప్పుడు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లో భాగమే. 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఇక అసలు విషయాన్ని వస్తే గతంలో జమాతే ఇస్లామీ ప్రత్యేకంగా బంగ్లాదేశ్ ఏర్పడడానికి వ్యతిరేకించింది. అయితే షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బీఎన్పీతో జమాత్ జత కట్టింది. బీఎన్పీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా బేగం ఖలీదా జియా 1991 నుంచి 1996 వరకు, అటు తర్వాత 2001 నుంచి 2006 వరకు దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రివర్గంలో జమాత్ మంత్రులుండేవారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ రెండు పార్టీలు షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేశాయి. ఇక జమాత్ విషయానికి వస్తే బహిరంగంగానే బంగ్లాదేశ్లో షరియా చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో పాల్గొనకుండా సుప్రీంకోర్టు జమాత్ పార్టీని నిషేధించింది. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాకు పారిపోయారు. జమాత్పై అధికారికంగా నిషేధం ఎత్తివేశారు. ఇక బంగ్లాదేశ్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడానికి బీఎన్పీ అడ్డంకిగా ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత నెల 30న బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్ ఇస్లాం ఆలంగీర్ డైలీ స్టార్ అనే దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీఎన్పీ, జమాత్కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అయితే కేంద్రంలోని తాత్కాలిక ప్రభుత్వానికి సంస్కరణలు అమలు చేయడానికి కొంత గడువిచ్చామని, ఆ గడువు పొడిగించామని స్పష్టం చేశారు. ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఒప్పుకోమని, ప్రజాస్వామ్యంగా బంగ్లాదేశ్ను బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే షేక్ హసీనా ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి తిరిగి అధికారం దక్కించుకోవాలని బీఎన్పీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆగస్టు 5వ తేదీ తర్వాత పరిణామాలను గమనిస్తే మాత్రం ప్రస్తుత పరిస్థితులు బీఎన్పీకి అనుకూలంగా లేవు. బీఎన్పీని జమాత్ పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రభుత్వం మొత్తాన్ని తమ అదుపులో తీసుకుంది. హసీనా వెళ్లిపోయిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను జమాతే పూరించిందని చెప్పుకోవచ్చు. బీఎన్పీకి జమాత్కు మధ్య సంబంధాలు బెడిశాయి. ప్రస్తుతం దేశంలో ఇస్లామిక్ గ్రూపులు మాత్రం అత్యంత బలమైన శక్తులుగా మారాయి. తాజాగా జమాత్ నాయకులు బంగ్లాదేశ్కు చెందిన క్వామీ స్కాలర్స్తో సమావేశమయ్యారు. వారంతా ముక్త కంఠంతో దేశంలో ఇస్లామిక్ పాలన తేవాల్సిందేనని, ప్రస్తుతం జమాత్ చీఫ్ డాక్టర్ షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే షేక్ హసీనా కానివ్వండి లేదా ఖలీదా జియాను తీసుకున్న అధికారంలో కొనసాగేందుకు జమాత్ నాయకుల సాయం తీసుకునే అధికారంలోకి వచ్చిన వారే. ప్రస్తుతం జమాత్ బీఎన్పీని అడ్డు తొలగించుకునే పనిలో పడింది. ఎవరి సాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోంది. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. బంగ్లాదేశ్ను ఆధునిక సెక్యులర్ దేశంగా చూడాలనుకునే వారికి మాత్రం ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.
తాత్కాలిక ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది జమాత్. మీడియా, విద్యా సంస్థలతో పాటు పౌర సమాజంపై పూర్తి పెత్తనం జమాత్దే. ప్రస్తుతం జమాత్ను అడ్డుకునే పార్టీ ఏది బంగ్లాదేశ్లో కనిపించడం లేదు. హసీనా ప్రభుత్వం జమాత్ను ఆగస్టు 1న నిషేధం విధించారు. అటు తర్వాత 4 రోజులకు ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం జమాత్పై ఉన్న నిషేధం ఎత్తివేసింది. బంగ్లాదేశ్లో జమాత్ పట్టు ఎంతుందో చెప్పడానికి ఇక్కడో ఉదాహరణ చెప్పుకోవాలి. గతేడాది ఆగస్టులో జమాత్ టాప్ లీడర్ దిలావర్ హుస్సేని సయీద్ అంతిమ యాత్రకు సుమారు 50,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధ సమయంలో అతడు హిందూ బంగ్లాదేశీలపై అత్యాచారాలు, హత్యలు చేసినందుకు ఆయనకు 2013లో మరణశిక్ష విధించింది కోర్టు. అతిపెద్ద నేరస్తుడైన ఆయనను జమాత్ బ్రహ్మరథం పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్ కూడా త్వరలోనే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరసన చేరబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి రాతి యుగంలో వెళ్లడానికి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్లే భావించాల్సి ఉంటుంది. గాడ్ సేవ్ బంగ్లాదేశ్ అని సానుభూతి ప్రకటించాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు.